ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనానికి అకామిడేషన్కి రిలీజ్ చేసిన టికెట్స్ తేదీలలో మార్పులు అయితే వచ్చాయండి. అవి ఏ రోజున ఏ టికెట్ రిలీజ్ చేస్తున్నారు అనేసి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 300 రూపాయల టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్సైట్ ద్వారా అంటే ttdevastanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లకు సంబంధించినవి రిలీజ్ చేస్తారండి. 24వ తేదీ 11 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ సంబంధించినవి రిలీజ్ చేస్తారు. అలాగే మనకు రెగ్యులర్గా రిలీజ్ చేసే నెలలవి అంటే మంత్ వైజ్గా మార్చి నెలకు సంబంధించిన కోటాను మాత్రం 25వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ సంబంధించినవి, 26వ తేదీ ఉదయం 11 గంటలకు 300 రూపీస్ టికెట్స్, అదే రోజున 3 గంటలకు మాత్రం 26వ తేదీ అకామిడేషన్కి సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో వైకుంఠ ఏకాదశి సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేశారు కాబట్టి భక్తులు కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో రిలీజింగ్ డేట్స్ వచ్చి మార్చారండి. వీటికి సంబంధించిన టికెట్స్ వచ్చేసి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలండి. ttdevastanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. అలాగే ఫోన్లో బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులైతే మాత్రం టీటీ దేవస్థానమ్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేసుకోవచ్చండి. ఇవండి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లలో ఏ మార్పులు వచ్చాయి, ఏ రోజున రిలీజ్ చేస్తూ ఉన్నారు అనేసి అయితే మాత్రము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.